హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. మన ముందు ఉన్నారు టీడీపీ నేత అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్నటి ప్రెస్ మీట్ చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారికి సవాలు విసిరారు. దమ్ముంటే నాతో పోటీ చేయి అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? రాజకీయంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు సహజమే. ఈరోజు రాజకీయ నాయకులు మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే అంతర్గతంగా జరుగుతున్న కొన్ని పరిణామాలకే ఆయన ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉన్నాడు ఆ పార్టీలో. దానికోసం దాన్ని పక్కదారి మళ్లించడానికే వాళ్ళకి అది వెనతో పెట్టిన విద్య. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కావచ్చు, అధినాయకులకు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలకు కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయటం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఏదన్నా ముఖ్యమైన సమస్య, రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు దాన్ని దారి మళ్లించడం కోసం వాళ్ళు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ కొత్త సమస్యను మళ్ళీ తెర మీదకు తీసుకొస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు నిజంగా అనిల్ కుమార్ యాదవ్ గారు రామనారాయణ రెడ్డి గారి మీద సవాల్ చేసే వ్యక్తి అయితే ముందుగా రాజీనామా చేసి, నేను రాజీనామా చేస్తున్నాను, నా మీద పోటీ చేసి గెలవండి అని మాట్లాడితే అది నిజంగానే చిత్తశుద్ధి గురించి ఈయన చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడని చెప్పి మనం భావించవచ్చు. మామూలుగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేది మాట్లాడుకుంటూనే ఉంటారు. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ నెల్లూరు జిల్లాలో, రాయలసీమ జిల్లాలో వచ్చేతలకి అపూర్వ స్పందన వచ్చింది. యోగాళం పాదయాత్రకి ప్రారంభించిన చిత్తూరు ఒక రకంగా నడిచింది అనుకున్న జిల్లా నుంచి ప్రతి జిల్లా కూడా రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతూ జనం వెల్లువలా వస్తూ యువగడం పాదయాత్రని చాలా విజయవంతం చేశారు. అదే ఒరవడిని నెల్లూరు జిల్లాలో కూడా జరుగుతూ ఉంది. దాన్ని కొంచెం పక్కదారి మళ్లించడం కోసం ఈ ప్రయత్నాలని చెప్పని నేను భావిస్తూనే ఉన్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు ఇవాళ జనం ఎలా స్పందిస్తున్నారు, జనం ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటింటికి కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా తిరస్కరిస్తున్నారని చెప్పని స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు తెరపైకి వచ్చారు. సో ఎందుకు ఇన్ని రోజులు ఆయన మాట్లాడకపోవడానికి కానీ వీటికి కారణం ఏంటంటారు సార్? సమయం, సందర్భం రాలేదు. ఇప్పుడు యువగడ పాదయాత్ర జరుగుతుంది కదా, దాని నుంచి కొంచెం ప్రజలకు దారి మళ్లించడం కోసం దృష్టి మళ్లించి ఈ సమస్యల గురించి మాట్లాడుకునేటట్టుగా, అంటే యువగళం పాదయాత్రని తక్కువ చేసి చూపే ప్రయత్నం కోసం వాళ్ళు మాట్లాడారని చెప్పి నేను అనుకుంటున్నాను. అనిల్ కుమార్ యాదవ్ గారి పైన నెల్లూరు జిల్లాలో పోటీ చేసి గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఆయన సవాల్ విసిరారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు వాళ్ళ అధినాయకుడి తండ్రి గారు 1999లో రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని ఓడించి మళ్ళీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నేను ముఖ్యమంత్రిని కాకపోతే నేను రాజకీయాలు వదిలేస్తాను అన్నాడు. రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు ఆ మాటని ఓడిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడాల. వీళ్ళు మాట్లాడేదాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఇప్పుడున్న ప్రభుత్వంలో మంచి నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. మరి ఆ రోజు అసెంబ్లీలో ఈయన ఏం మాట్లాడాడో, ఉత్తర కుమార ప్రగల్భాలు ఎన్ని పలికాడో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆయన సినిమా పరమైనటువంటి మాటలు కూడా ఆ రోజు ప్రయోగించడం జరిగింది అసెంబ్లీలో. మరి తర్వాత మరి ఆయన 20వ సంవత్సరం నుంచి 21 అన్నాడు, 21 నుంచి 22 అన్నాడు, 22 నుంచి మరి ఆయన లేరు. కాబట్టి మరి పోలవరం ఏ విధంగా ముందుకు సాగిందనేది స్పష్టంగానే మనకి అర్థమైపోయింది. అంటే వారి మాట్లాడటమే కానీ శాతల్లో ఏమీ చేయలేరని చెప్పని సుస్పష్టం. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పనేం లేదు. ఎందుకంటే అతను మరి ఎంత మెజార్టీ, ఎంత వేవులు 151 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చిన దాంట్లో ఆయన ఎన్ని లక్షల మెజార్టీ వచ్చింది, ఎంత స్వల్ప మెజార్టీతో బయటపడ్డాడు ఆయన. మరి అంటే ఆయన ప్రతిభ ఏంటో కూడా మనకు అర్థమైపోతానే ఉంది కదా. అంత వేవులోనే ఇట్లాగ అయిపోయింది, రేపు పొద్దున్న నేను గెలవను అనేది ఆయన భావన అయి ఉండొచ్చు. దానివల్లే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలని విమర్శించడానికి, ప్రతిపక్ష నాయకుడిని తిట్టడానికి, అసెంబ్లీలో అవహేళనంగా మాట్లాడటానికి తప్ప ప్రజా సమస్యల గురించి,
ప్రజా సమస్యలకి ప్రజాకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కదా. ఎందుకంటే ఇంకేం మాట్లాడతారు చెప్పండి. సమస్యలను దారి మళ్లించడానికి మాట్లాడటమే తప్ప సమస్యను ఎలా పరిష్కరించాలనే అవగాహన వీళ్ళకి లేదు కదా. వాళ్ళకి ఏ కాడికి రాజకీయ లబ్ధి ఆర్థిక లబ్ధి చేకూర్చే పనులు ఏదన్నా ఉంటే అయ్యే చేస్తారండి. ప్రజలకు సంబంధించిన మంచి పనులు వాళ్ళు చేయరు. ప్రజలకి ఆర్థికంగా పరిపుష్టి చేకూర్చే విధంగా వాళ్ళ ప్రభుత్వం లేదు, అనిల్ కుమార్ గారు లేదు, వాళ్ళ నాయకులు లేరు. ఇది మాత్రం స్పష్టం. సరే, ఎందుకు ఈ ఎలక్షన్ల లోపలన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందంటారా? అది ఈ ఎలక్షన్లో లోపు అయ్యే ప్రశ్న అనేది లేదు. వాళ్ళు కూడా 2025 టార్గెట్ అన్నారు కదా. అంటే మళ్ళీ ఇప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళది రాదు, అందులో సందేహమే లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగానే అది పరిపూర్ణంగా సంపూర్ణంగా పూర్తయిపోయి ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ అనేది మళ్ళీ బహుళార్థ ప్రాజెక్టుగా, ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఏంటంటే ఒక బ్యారేజీలా తయారు చేశారు, దాన్ని బహుళార్థ ప్రాజెక్టుగా జాతీయ ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దాన్ని పోరాడి ఆయన అనుకున్న విధంగా నిధులు తెచ్చుకొని దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేస్తారని చెప్పని ప్రగాఢ విశ్వాసంతో నేను నమ్ముతానే ఉన్నాను. అది 2024 తర్వాత వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అది పూర్తవుతుంది. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోండి. సుస్పష్టంగా చెప్తున్నాను నేను. అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అది సాకారం అవుతుంది. అలాగే రాజధాని పూర్తయిపోతుంది, ఉద్యోగ కల్పన పూర్తయిపోయింది, వ్యాపారాలు సంబంధించినటువంటి వివిధ సంస్థలు ఇక్కడ రావడం జరిగింది, నిరుద్యోగులకి ఉపాధి కల్పన జరుగుతుంది, ఆర్థికంగా పరిపుష్టి చేకూరుతుంది. ప్రజలందరూ కూడా వారికి కావాల్సిన వాళ్ళ అవసరాలకు సంబంధించిన అన్నీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంపూర్ణంగా దాన్ని పూర్తి చేస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. సార్, 2024 ఎలక్షన్లో ఒకవేళ టీడీపీ పార్టీ వస్తే అది రాజధాని అమరావతినే నియమిస్తారా లేకుంటే వేరేదేమో? అసలు రెండో ఆలోచనే లేదండి. రాజధాని అమరావతి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒకసారి మీరు పరిశీలన చేసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిలో పెట్టాడే తప్ప దానికి రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చిన అన్ని వివిధ ప్రాంతాల్లోనే పెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని చాలా స్పష్టంగా ఆయనకు ఒక విజన్ తోటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పరిశ్రమలు తీసుకొచ్చినవన్నీ విస్తరించేశాడు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాలు అభివృద్ధి గురించి ఆయన ఆలోచించాడు. రాజధాని మాత్రమే అమరావతి ప్రాంతం, కానీ అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్ర పరిధి మొత్తాన్ని విస్తరించేసి అందరికీ ఉపయోగపడే విధంగా పరిశ్రమలు స్థాపించి భౌగోళికంగా శాస్త్రీయంగా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో ఆయన ఒక ఆలోచన ఉన్న విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి దాన్ని పరిపూర్ణంగా ఆయన నిర్వహించడం జరిగింది. కాబట్టి రాజధాని అమరావతి, పరిశ్రమలు అన్ని ప్రాంతాలకు అభివృద్ధి, ఏ ప్రాంతాల్లో ఏమేమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం చేస్తే అభివృద్ధి చెందుతుందనేది ఆయనకి వాళ్ళ అబ్బాయి గారికి లోకేష్ గారికి ఒక స్పష్టమైనది ఉన్నది కాబట్టి దాన్ని పరిపూర్ణంగా వాళ్ళు విజయవంతం చేస్తారని చెప్పి నేను భావిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.